హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. రైల్వే శాఖ అయితే వీళ్ళకు ఒక మంచి గొప్ప అవకాశం కల్పించింది. ఎవరు వాళ్ళంటే 45 సంవత్సరాలు పైబడిన మహిళలు, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన పురుషులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఏమిటి అవకాశం అంటే ఇందాక చెప్పినటువంటి ఏది చెప్పాను కదా, వాళ్ళకైతే మీరు లోయర్ బెర్త్ పక్కా బుక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు మన ట్రైన్‌లో గాని టికెట్ బుక్ చేసుకుంటే ఇటు స్లీపర్ క్లాస్ గాని, అదేవిధంగా ఏసీ కోచ్‌లకు బుక్ చేసుకుంటే అది అప్పర్ వస్తుందా? మిడిల్ వస్తుందా? లోయర్ వస్తుందా? మనకు అర్థం కాదనమాట. సో, ఒకవేళ మిడిల్ వచ్చినా, అప్పర్ వచ్చినా చాలా మంది లోయర్ బెర్త్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే వీళ్ళకు 20-30 సంవత్సరాల వరకైతే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన పురుషులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ఒక్కొక్క కోచ్‌లో 6-7 సీట్లయితే అవైలబుల్ పెడుతున్నారు. అదేవిధంగా ఏసీ 2 టైర్‌లో గాని, ఏసీ 3 టైర్‌లో కూడా 4-5 సీట్లయితే అవైలబుల్ పెడుతున్నారు. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు పక్కా లోయర్ బెర్త్ కావాలనుకుంటే ఈ విధంగా బుక్ చేసుకోనైతే రైల్వే అధికారులు చెప్తున్నారు. మనం టికెట్ బుక్ చేసుకున్న టైంలో దానికి కావాల్సిన సమాచారం ఇస్తే అలా సరిపోతుందని అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గాని, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో గాని, ఇటు ఓల్డ్ ఏజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వీల్ చైర్‌లు, అదేవిధంగా బ్యాటరీ కార్లు, అదేవిధంగా ఎస్కలేటర్లు కూడా అరేంజ్ చేసినామని అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. సో, చూశారు కదా! మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.